సిరి ఓ సిరి లే బడికి టైం అవుతుంది. సిరి లే ఆడపిల్ల అంటే పొద్దుగా లేచి ఇంక పనులు చేసుకోవాలి. సరే లేవకుండా లేవకపోయా తొందర తయారై బడి పోదాం అన్నది లేదు నా బిడ్డకు. ఏందమ్మా పొద్దు పొద్దున్నే సుప్రభాతం పెట్టినావా? అరే బడికి పోయా అంటే సుప్రభాతం మొదలు పెట్టినా అంటావేందే? ఇవాళ ఆదివారం బడికి సెలవు. అయ్యో అవును కదా. సరే కానీ వంట చేస్తాను, మొహం కడుకోపో అన్న తిందు. నాకు ఇంత పొద్దున్నే అన్నం ఏమద్దు కానీ ఏందమ్మా నీ ముఖంలో తెలియని సంతోషం కనిపిస్తుంది. అదేం లేదమ్మా, ఇక నుండి మీ నాన్నకు భయపడుడు బంద్ చేసి మనం కూడా సంతోషంగా ఉందామని అనుకుంటున్నా. భయపెట్టే నాన్నుండగా మనం ఎట్లా సంతోషంగా ఉంటామమ్మా నీ పిచ్చితనం కాకపోతే? సంతోషంగా ఉంటాం అంతే, నువ్వేం ఆలోచించకు. పోయి మొహం కడుకోపో. చాయ్ తీసుకురా. చాయ్ ఎందుకయ్యా? నీకు ఇష్టమని ఇలా కాకరకాయ కూర నేను అన్నమే తినిగా. అబ్బో ఆ పనుల వారే తీసుకురా పో. ఇగో అయ్యా, నీకు ఇష్టమని ఇలా కాకరకాయ కూర చేసిన. ఏంది అలా బాగా హుషారు చేస్తున్నావు? ఇగో అయ్యా కొంచెం అన్నం వేసుకో. అన్నం ఉండగానే అన్నం వేసుకోవాలానే? నువ్వు ఎంత ప్రేమ చూపెట్టండి బతుకు గింతేనే. అసలు ఏంది ఇవాళ భయం భక్తి లేకుండా బాగా ప్రేమ వంగిపోతుంది. కొంపల్సిన చంపడానికి అన్నం. అయ్యో ఏందయ్యా ఒక్కసారి గంత పెద్ద మాట అన్నావు? నిన్నెందుకు చంపుతానయ్యా? నువ్వంటే నా పానం. అప్పుడు నీ సిమడాలు అద్దు వీని ఇట్లనే సావని. ఎందుకమ్మా అద్దంటున్నావు? ఎందుకా? తల్లికి చెల్లికి కన్న బిడ్డకు తేడా తెలియని కుక్క గిట్లనే సావాలి. ఆడపిల్లున్న ప్రతి తల్లి బయటి లోకానికే కాదు ఇంట్లో ఉన్న మగ మృగాలకు కూడా భయపడాల్సిన రోజులు వచ్చినాయి. వీడు కొట్టినామట తిట్టినామట ఎన్ని బాధలు పెట్టినా భరించుకున్నా. కానీ నిన్న రాత్రి వీడు చేసిన అఘాయిత్యానికి
వీడిని ఇట్లా చంపుడు కాదు, నరికి నరికి చంపాలి. సావురా సావు. కొట్టినందుకో తిట్టినందుకో వీడిని చంపుతానని అనుకుంటారా? కాదు, వీడు వేసినాగా అయితే మీరే చూడండి. ఏమైందే సిరి, అత్తనానే? నీకే పడికి లేట్ అవుతుంది. సుమతి, సుమతి, అలా పొద్దుగానే పోతుంది. దీనికి మొబైల్ అంటే బొచ్చగా భయం లేకుండా పోతుంది. ఆగమని సంగతి చెప్తా. అయ్యో అక్కడ అయిపోయింది కదా, సరిపోపా. సుమతి, ఊళ్ళకన్నా పోయి పాడి చేసి వస్తా. నాన్న లేడానే ఇంట్లో? లేడమ్మా, వచ్చేసరికి చూస్తే డోర్లు తీసే ఉన్నాయి. సిరి, ఇది చూడు, ఇలా మీ అమ్మ ఎన్ని పైసలు సంపాదించిందో. సంపాదించి ఏమున్నదమ్మా, నాన్న వచ్చి తీసుకోడా. నీకేదో పుస్తకం కావాలని అన్నావు కదా, రేపు కూడా పని పోయొచ్చిననుకో పైసలు వస్తాయి. అవి ఇవి కలిపి నీకు పుస్తకం కొనిస్తా. నాకు పుస్తకం తర్వాత కొనిత్తు కానీ నేను నడుము నొప్పికి హాస్పిటల్కి చూపించుకో అమ్మా. నా నడుము నొప్పికి తర్వాత చూపించుకుంటా కానీ నాకు నీ చదివే ముఖ్యం. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదమ్మా పని చేయగలుగుతావు. పని చేస్తేనే కదా మనకి తిండి. నాన్న ఎట్లా ₹1 కూడా ఇంట్లోకి ఇయ్యడు. గిసొంటి పెద్ద పెద్ద ఆలోచనలు నీకు అద్దు బిడ్డ. నువ్వు చదువు మీద ధ్యాస పెట్టి మంచిగా చదువుకో. నీ చదువు కోసం నేను ఎంత కష్టమైనా చెప్తా. సరే అమ్మా. ఎటువైనవే మొగనికి తండ్రి పెడదాం లేదా నీకు? ఆయన తింటేంది, తినపోతుంది, సత్తేంది, బతుకుతేంది. నీ తిరుగుడు నీదేనా, నీ చూపులు నీకేనా? నీ అబ్బా. అయ్యో, పొద్దున్న నుంచి నువ్వు తినలేదా? నువ్వు వంట చేసి పెట్టిపోయినా తినకపోయినావు. ఏంది అన్నం వండిపోయినావా? మరి కంచాలకి ఎవరు వేసుకురావాలే? మీ అయ్యేసుకెత్తున్నాను. నీ అబ్బా. నాకు అన్నం తేవద్దు, నాకు మందు సరిపోలే. పైసలు కావాలి. పైసలు ఎత్తే పోయి తాగత్తా. పైసలు ఇంకా తాగుతావా? తాగింది చాలదా? అయినా మన ఇంట్లో పైసలు లేవు. నీ అవ్వ నాకేదో చెప్తాను. నీ అవ్వని లేవని చెప్తే ఏ నుంచి లేవాలి? ఇంట్లో లేకపోతే అక్కడేమో పైసలు కావాలి. ఇప్పటికీ వాడకట్టలు అందరికీ అప్పు చేసిన, ఇంకేమన్నా అడగాలి.
ఇప్పుడు పైసలు ఇస్తావా లేకపోతే ఇల్లు తాగట ఈ పైసలు ఇవ్వాలి అంతే. నువ్వేం చేసినా కూడా మా దగ్గర పైసలు అయితే లేవు. ఏడవకపోతే ఏం చేయాలి? వీడిని పెళ్లి చేసుకున్నప్పటి నుండి నాకు ఇదే కోసనా? పైసలు ఏమంటే కదా ఏంటి అబ్బా మళ్ళొచ్చగానే ఆడ చెప్తావు. అడిగినప్పుడే ఇస్తా అయిపోవదమ్మా. ఇన్ని దెబ్బలు తిన్నావు. సంపాదించినట్టు వాటి ఆవిడకే పెడితే మన ఇంట్లోకి ఎట్లా వెళ్ళాలి? నువ్వు బాధపడకమ్మా. రేపటి నుంచి నీతో పాటు నేను కూడా వస్తా పనికి. మన ఇద్దరం కష్టపడి కూడా వాటి ఆవిడకే పెడదామా? అద్దు, నువ్వు మంచిగా చదువుకో. అబ్బాయి ఏదో పెడుతుందో ఏమో దొరకాయి పైసలు. ఏ కాలం ఏం కాదు కాలం పెట్టి ఒక్క రూపాయలు దొరక కలర్లు తాగాలి అన్నీ కాదా ఏదో పెట్టిన సుమతి. అబ్బా పైసలు కావాలి. ఏమే సిరి, నాన్న కొట్టిండా? కొట్టలేదమ్మా. ఇష్టం వచ్చినట్టు మాటలు అన్నాడు. పైసల కోసం నా స్కూల్ బ్యాగ్ మొత్తం ఎతికిండు. అవి అట్లా పోయి సోయి లేకుండా అనుకుని టాయిలెట్ కూర్చుండు. అమ్మా, నాన్న ఇక్కడనే ఇడిచిపెట్టి ఎక్కడికన్నా దూరంగా పోయి బతుకుదామమ్మా. పిచ్చి పిల్ల, గవే మాటలే. మనం ఆయన విడిచిపెట్టిపోతే ఆయనకి ఎవరు తిండి పెడతారు? ఎంత కాదనుకున్న ఆయన నా భర్త, నీకు తండ్రి. ఏదో ఒక రోజు మారకుండా పోతాడా? ఏమయ్యా? ఏయ్, ఇగో లే, అంత మూత్రం పోసిన కంపు వాసన వస్తుంది. అరే రాజుగా కోడరి నడుస్తావురా ఏరా నువ్వు అవని. ఇగో నువ్వు ఇంటికి వచ్చినవులే, నీళ్ళు పెడతా తానం చెప్తులే. వచ్చినా పైసలు నిన్న ఇంటి తాగిన కోటరికి పైసలు ఇస్తే పోయి తాగత్తి చేసిపోయి పైసలు పోయి కోట తాగేస్తాను. మొదలు తానం చెత్తు పాయ, అంత మూత్రం పోసుకున్న వాసన వస్తుంది. నీ అవ్వ నేనేదో కోసిందే నువ్వు కోసిన అన్నట్టు. లేదయ్యా, నువ్వు కావాలంటే నీ పైన చూడు, అంత కంపు వాసన వస్తుంది. తానం చెత్తుపా, ఎవరైనా చూస్తే ఇజ్జతి పోతుంది. నన్ను ఏమనంటే ఈ భూప్రపంచం మీద నన్నే మోడి పుట్టలే. ఫస్ట్ తాగాలి, తర్వాత తానం. పైసలు 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 అది ఏం లేదయ్యా, అంచనా పైసలు ఉన్నాయి. లేదయ్యా, పైసలు నీకు దండం పెడతా అత్తయ్యా.
పైసలు నీ అబ్బాయి పైసలు కట్టలకెళ్ళాం ఒక్కసారి అయినప్పుడు ఇయ్యాలనుకో నడుస్తుంది అబ్బా సుమతి రాత్రి మంది ఎక్కువైంది పైసలు మందాగత్త చాయ్ పెట్టిన చాయ్ రాదు ఏగా చాయ్ అని కావాలి పైసలు లేపు మందాగత్త ఊకే పైసలు అంటే ఎక్కడి నుంచి తెచ్చియాలి నిన్న పని పోయి అచ్చుడితోటే పైసలు అన్నీ గుంజుకుంటువి ఇంకెక్కడి నుంచి తేవాలి పైసలు నీకు రోజు రోజు కొత్త చెప్పాలా నేను అడిగినప్పుడు ఇవ్వాలి అంతే ఉంటిస్తారు లేని దేని నుంచి వెళ్ళేసి ఇస్తారు ఇలా అండుకొని తిన్నందుకు బియ్యం లేకపోతే నూకలు అండినా అరే రే అవునా మనకు తినటానికే తిండి లేనప్పుడు ఈ పోయి మనకెందుకే దీన్ని అమ్ముకత్తే నీకు ఇంట్లోకి పైసలు వస్తాయి నాకు మందాడానికి కూడా పైసలు ఉంటాయి అవే మాటలు పైసల కోసం బిడ్డను అమ్ముకుంటానుడేంది నీకేమన్నా పిచ్చిలేసిందా తప్పే ఉన్నదే నాకు సాలే అంత దమ్ము లేదు అట్లనే తినడానికి కూడా ఏమి లేవు కదా దీన్ని అమ్ముకొచ్చింది అనుకో మన బాధలు అన్నీ పోతాయి చీ మూడు కూడా తాగేందుకు పైసలు లేవని బిడ్డనే అమ్ముకుంటా అంటావా సాదే అంత ఓకే లేకపోతే బిడ్డ నేను చదువుకుంటా నీతో నువ్వు రాయే నాకు మందావడానికి పైసలు కావాలి మరి నువ్వు ఇస్తావా అయ్యి దాని దగ్గరే కానీ పైసలు మరి నిన్ను ఉదగడతా పోయాడా తాగుతూ పాడుకో పైసలే కదా కావాల్సింది నేను ఇస్తా. కట్టరా దానికి మరి రేపో ఇగో ఇది తప్ప ఇంకేం లేదు నా దగ్గర నా పిల్లం ఎంత బంగారం నేను పోయేస్తా ఇగో నీ వచ్చే వరకు కోడిగుడ్ల పులుసు పెట్టు సరేనా నువ్వు నా పాలనే నువ్వు అయితే లేవునట్టే నువ్వు లేకపోతే నేను లేను ఎప్పుడు నాతో ఉంటావు కదా నువ్వు రాలే ఉంటావు కూడా సరేనా కొద్దిగా ఉంది కదా పోతాం ఏం పట్టదా నువ్వు ఆగాలి ఆవాగంతే బో నువ్వు మర్చిపోయాడా నువ్వు అర్థమే అర్థమే భయపడకు నేను ఉన్నా కదా అమ్మ నన్ను హాస్టల్లో అమ్మ నువ్వు ఇంట్లోకి రావు కన్న తల్లికి తోడబుట్టిన చెల్లికి కన్న బిడ్డకు ఇంట్లోనే మొగోళ్ళతోటి రక్షణ భద్రత లేకుంటే
బయట ఎలా స్వేచ్ఛగా బతకగలరు? తాగినప్పుడు మీరు చేసే ఎన్నో అఘాయిత్యాలు భరించుకుంటుంది ఆడది. ఆడదానికే ఓపిక అన్నదే లేకుంటే ఈ భూప్రపంచంలో మగజాతే కరువు అయ్యేది. సోయి శుద్ధి లేకుండా తాగుడెందుకు? పొద్దంతా పనిచేసి అలసిపోయినందుకో మనసు బాగలేనప్పుడు తాగితే తప్పు లేదు, కానీ దాన్నే వ్యసనంగా మార్చుకోవద్దు. అన్నలారా, తమ్ములారా, మీరు చేసే పనులు మీ కుటుంబం గర్వపడేలా ఉండాలి, కానీ తలదించుకోకూడదు. మీరు తాగుడుకు బానిసైతే మీ కుటుంబం మీ గురించి ఎన్నో బాధలు పడాల్సి వస్తుంది. ఒక్కసారి ఆలోచించుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ చిత్రం ఎవరిని ఉద్దేశించి తీసినది కాదు, కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా మాత్రమే తీసినది. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చేసుకోండి. పక్కన గంట ఉంటుంది, దానికి గట్టిగా కొట్టుది. బాయ్.